తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డితో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమావేశమయ్యారు. వీరితో పాటు ప్రభుత్వ విప్ సిఎస్, డీజీపీలతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అండి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపైన ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీలో మండలి చైర్మన్ తో పాటు అదేవిధంగా స్పీకర్, మరొక వైపు డీజీపీ కూడా భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంపై ప్రధానంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 2 రోజుల పాటు నిర్వహించాలన్న దానిపైన ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో అసెంబ్లీ స్పీకర్ తో పాటు మరొక వైపు శాసన మండలి చైర్మన్, అదేవిధంగా ప్రభుత్వ వ్యక్తులతో పాటు మరొక వైపు డీజీపీ, ఉన్నతాధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 24వ తేదీన ప్రారంభమయ్యేటటువంటి సమావేశాలకు సంబంధించి భద్రతకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరొక వైపు ఇతర అంశాలపైన కూడా కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే అధికారికంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎప్పటి నుంచి 24వ తేదీన నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కానీ అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పాలి అన్ని. రైట్, థ్యాంక్ యూ.